లో పట్టుబడ్డ హనీ ట్రాప్ ముఠాకు హైదరాబాద్ తో లింక్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లి కాని అబ్బాయిలే టార్గెట్ గా జామ్ జమీమా ముఠా మోసాలకు పాల్పడింది. హైదరాబాద్ కేంద్రంగా ఈ ముఠా కార్యకలాపాలు సాగినట్లు తేల్చారు. పలు అకౌంట్ల నుంచి ట్రాన్సాక్షన్స్ గుర్తించారు. ముఠాకి చెందిన పలు బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. వైజాగ్ లో పట్టుబడ్డ హనీ ట్రాప్ ముఠాకు హైదరాబాద్ తో లింక్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లి కాని అబ్బాయిలే టార్గెట్ గా జాయ్ జమీమా ముఠా మోసాలకు పాల్పడింది. హైదరాబాద్ కేంద్రంగా ఈ ముఠా కార్యకలాపాలు సాగినట్లు తేల్చారు. పలు అకౌంట్ల నుంచి ట్రాన్సాక్షన్స్ గుర్తించారు. ముఠాకు చెందిన పలు బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శశి నడి తెలుసుకుందాం. శశి, వైజాగ్ లో పట్టుబడ్డ ఈ ముఠాకి హైదరాబాద్ లో లింకులు ఉన్నట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి వివరాలు? పోలీసులు ఏం చెప్తున్నారు? వైజాగ్ లో హనీ ట్రాప్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. జామ్ జమునా అనేటటువంటి ఒక లేడీ ఈ అంశం అంతా కూడా ఈ ముఠాన్ అంతా కూడా నడుపుతున్నట్టుగా పోలీసులు గుర్తించి ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. అయితే హనీ ట్రాప్ కు సంబంధించినటువంటి మూలాలపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి సందర్భంలో హైదరాబాద్ లో అందుకు సంబంధించినటువంటి మూలాలు బయటపడ్డాయి. ప్రధానంగా ఇక్కడ నుంచే పలు అకౌంట్ ద్వారా కొన్ని ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ముఠాకు సంబంధించినటువంటి పలువురు బ్యాంక్ అకౌంట్లు ఇక్కడ నుంచే మొత్తం ఆపరేట్ చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు కూడా జరిగినట్టుగా కూడా ప్రస్తుతం పోలీసులు ఒక అంచనాకైతే రావడం జరిగింది. ప్రధానంగా ఈ హనీ ట్రాప్ ముఠా అంతా కూడా ఉన్నతంగా ఉన్న వారిని తర్వాత ప్రముఖులు ధనవంతుల్ని బుట్టలో వేసుకుని వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. వారికి వల విక్రయంతో పాటు వారిని బెదిరించి ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేసి పెద్ద ఎత్తున కూడా డబ్బులు కాజేసినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా సోషల్ మీడియా వేదికగానే ఈ మోసాలన్నిటికీ పాల్పడుతూ ఉన్నారు. ఇదే కాకుండా ఒక ఎన్ఆర్ఐని వలపు విక్రి హనీ ట్రాప్ కు పాల్పడి అతన్ని వైజాగ్ రప్పించి డబ్బుల కోసం కిడ్నాప్ చేసినట్టుగా కూడా ప్రస్తుతం తెలుస్తోంది. ముందుగా అందమైన అమ్మాయిల ఫోటోలతో యువకులకు ఎరవేస్తారు. ఆ తర్వాత ధనవంతులు ఎవరైతే మనం టార్గెట్ చేస్తుంటారో ఆ టార్గెట్ చేసిన వారికి కూడా అదే అందమైన యువకులతో ఎరవేసి ఆ తర్వాత వారికి మత్తు పదార్థాలు కూడా అలవాటు చేస్తున్నట్టు అక్కడ పోలీసులు ఇప్పటికీ చెప్తూ ఉన్నారు. అనంతరం మత్తులోకి జారుకున్న తర్వాత వారితో సన్నిహితంగా ఉండేటటువంటి ఫోటోలు తీసుకోవడం, ఆ ఫోటోలు చూపించి వారిని బెదిరించి లక్షల్లో డబ్బులు వసూలు చేయడం, ఇలా చాలా మందితో డబ్బులు వసూలు చేసినట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. సో ఇదే ఒక పెద్ద రాకెట్ గా కూడా ఇప్పటికే చెప్తున్నారు. కేవలం వైజాగ్ లో మాత్రమే కాకుండా ఇంకా మిగతా ప్రాంతాల్లో కూడా వీళ్ళు మోసాలు పాల్పడతారంటూ కూడా ఈ అంశాల గురించి లోతుగా దర్యాప్తు చేసినటువంటి సమయంలోనే హైదరాబాద్ లో వీళ్ళకి సంబంధించినటువంటి ముఠాకు సంబంధించినటువంటి లింక్స్ అన్ని కూడా బయటపడ్డాయి. ప్రస్తుతం పలు బ్యాంక్ అకౌంట్లకు సంబంధించినటువంటి అకౌంట్లు ఉన్నటువంటి డబ్బులు కూడా ఫ్రీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ లో కొన్ని బ్యాంకులు అకౌంట్లు ఉన్నాయి. అకౌంట్స్ సంబంధించి బ్యాంకులతో మాట్లాడి ఇప్పటికీ అకౌంట్లను ఫ్రీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. పలు అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు ట్రాన్సాక్షన్ అయితే జరిగాయి. సో వీటి మీద కూడా విశాఖ పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ శశి.